నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. మిస్ చేసుకున్న ఆమెతో చాలా మధుర జ్ఞాపకాలను నేను చాలా మిస్ చేసుకున్నా. ఆమెను వదులుకోకుండా ఉండాల్సి ఉంటే చాలా బాగుండేది అని షాకింగ్ కామెంట్స్ అయితే నా చైతన్యగా చేశారు. సో అంటే రాబోయే రోజుల్లో మళ్ళీ శ్యామ్ అండ్ నాకు కలవబోతున్నారా సార్? అది చెప్పలేము. ఎందుకంటే ఆయన ఇది మంచి స్టేట్మెంటే కదా. విడిపోయిన తర్వాత ఆమె ఎలాంటిది అలాంటిది అని చెప్పలేదు. ఆమె కూడా చెయ్యి ఎలాంటోడు అలాంటోడు నన్ను ఇబ్బంది పెట్టాడని కూడా ఎక్కడ చెప్పలేదు. ఈవెన్ వాళ్ళు పెళ్లి జరిగినప్పుడు కూడా ఆయన తాళి కట్టేటప్పుడు హిందూ సంప్రదాయం ప్రకారం తాళి కట్టేటప్పుడు కూడా ఆమె ఒక రకమైన భావోద్వేగానికి లోనే ఏడ్చేసింది కూడా. మన విజువల్స్ కూడా చూసాం. బట్ వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా శ్యామ్ చెయ్యి అన్నట్టుగా మంచి పేరు కరెక్ట్గా సూట్ అయింది అనుకునే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆ తర్వాత కూడా మనం లాంటి సినిమాలు కానీ మజిలీ లాంటి సినిమాలు కూడా తీశారు. అవి కూడా హిట్ అయ్యాయి. కాకపోతే భార్యాభర్తలు ఆ రిలేషన్ అనేది ఎందుకు విడిపోతారో ఏమనేది ఎవ్వరూ జస్టిఫై చేయలేరు. ఎవ్వరూ జడ్జిమెంట్ ఇవ్వలేరు. చైతన్యదే రైటు, సమంత తప్పు, సమంతదే రైటు, చైతన్యదే తప్పు అనడానికి లేదు. ఆ నాలుగు గోడల మధ్యన వాళ్ళిద్దరికే తెలియాలి. ఎవరు చెప్పలేం. ఇవాళ సోకాల్డ్ చాలా విషయాల్లో విడాకులు అయిపోతున్నాయనంటే ఏంటో వాళ్ళ సమస్య మన పద్ధతి తెలియదు. పెరిగిన నేపథ్యం మారిపోయింది. డబ్బుకు విలువ లేదు, పెద్దలంటే గౌరవం లేదు. ఒక రకమైన అమ్మో ఫ్యూచర్ ఏంటి, మనకి ఇలా అనేస్తారేమో, రేపొద్దున మనకు ఒక తోడు ఉండాలి అని ఒక బాధ్యతపరమైన ఆలోచనలు లేవు. అంతే. ఇది కాకపోతే నేను సంపాదిస్తున్నాను, ఇది కాకపోతే బట్ అట్లీస్ట్ అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ అనేది లేదు. అందువల్ల మీరు సామాన్యంగా ఉన్న ఎంప్లాయీసే భార్యాభర్తలు గొడవ పడితే నాకు ఉద్యోగం ఉంది కానీ ఇవాళ రేపు చాలా చూస్తున్నాం కదా. అంతెందుకు నాకు బాగా దగ్గర మిత్రులు కూడా చాలామంది విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక సాధారణ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు కూడా. అంత హైర్ అఫీషియల్స్ వాళ్ళకి డబ్బుకి పరపతికి దేనికి కొదవ ఉండదు. అటువంటి వాళ్ళు ఎందుకు లెక్క చేస్తారు? ఇది కాకపోతే ఏముందిలే, వేసుకున్న చొక్కా కోటు మాదిరిగా వేసి ఇంకొని వేసుకుంటారేమో అంటే నాకు అలా అనిపిస్తుంటుంది. కాకపోతే ఈయన ఆమెతో గడిపిన జ్ఞాపకాలన్నీ మధుర జ్ఞాపకాలని అంటే ఆమెతో ఉన్నప్పుడు బాగుండేది అంటే మేబీ ఇక్కడ ఇలా కూడా తీసుకోవచ్చు, లేదంటే బాగాలేదని కదా అనుకోవచ్చు. కానీ ఒక విధంగా పాజిటివ్ వైబ్రేషన్ అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, రేణు దేశాయ్ గారు ఉన్నారు. అంటే మరి అది సందర్భం ఒకటి చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు విడిపోయిన తర్వాత ఈ రోజుకి కూడా ఆవిడ ప్రస్తావన ఎక్కడ తేలేదు, ఆయన ఎవరు ప్రశ్నించలేదు, ఆయన కూడా ఎక్కడ మాట్లాడలేదు. ఆమె ఎలాంటిది అలాంటిది కూడా ఎక్కడ చెప్పలేదు కదా. తప్పు మాట ఎక్కడైనా అన్నాడు ఆయన? లేదు. ఈవెన్ ఆమె కూడా ఫ్యాన్స్ గగ్గోలు పెడితే రియాక్ట్ అయ్యి చిరాకు పడిందే తప్ప పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడని కానీ పవన్ కళ్యాణ్తో పడలేమని కానీ మీకు తెలియదు, ఆయన తెలియని యాంగిల్లో ఇంకోటి ఉంది, నేను కదా పడ్డాను మీకేం తెలుసు అని కానీ ఏమైనా మాట్లాడిందా? లేదుగా. బట్ పిల్లల్ని మాత్రం తన బాధ్యతగా తను తీసుకుంటున్నాడు. మన ప్రమాణ స్వీకారానికి కొడుకుని కూతురుని తీసుకొచ్చాడు, ప్రధానమంత్రికి పరిచయం చేశాడు. కొడుకు గెలిచిన తర్వాత నుంచి కొడుకుని తనతోనే పెట్టుకుంటున్నాడు, బాధ్యతగా ఉన్నాడుగా. ఈవిడ కూడా ఎక్కడ ఓపెన్ అయిందంటే రేణు దేశాయ్ కూడా ఫ్యాన్స్ కొంతమంది వదిన గారు మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటే మేము ఒప్పుకోం. మరి పవన్ కళ్యాణ్ చేసుకున్నాడుగా, ఈవిడ చేసుకుంటే తప్పే ఉంది, అది కరెక్ట్ కాదు కదా. సో అట్లాంటి సందర్భంలో ఆవిడ రియాక్ట్ అయింది. కానీ ఆవిడ బయటకు వచ్చాక కూడా అదే చెప్పింది ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో. ఆయన అదేంటోనండి, అంత స్టార్డమ్, అంత ఇమేజు, అంత క్రేజు, పైగా మెగాస్టార్ గారి ఫ్యామిలీ ఉండి కూడా ఒక రకమైన ప్రజలకు సేవ చేయాలి, ఇంకేదో చేయాలి, ఆ థాట్స్ వేరేగా ఉంటాయి. చాలా సాదాసీదాగా ఉంటాడు, అవే ఆలోచనతో ఉంటాడు ఎప్పుడు, లేదంటే బుక్స్ చదువుకుంటుంటాడు అని చెప్పిందే తప్ప చెడుగా చెప్పలేదుగా. సో అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్తో గారు గడిపిన ఆ జ్ఞాపకాలు మధురమైన అనుకోవచ్చు కదా. ఇప్పుడు మొన్న పిల్లలు తనతో గడిపిన విషయాలు కూడా ఆవిడ ఇన్స్టాలో షేర్ చేసుకుంది. పిల్లలు తన తండ్రి కాకుండా పోడుగా. సో అట్లాగే ఇక్కడ కూడా ఏమో ఆవిడతో గడిపిన జ్ఞాపకాలు ఏవి ఇబ్బంది పోయాయి తర్వాత. బట్ ఆవిడ కూడా ఎంత చైతన్యం మర్చిపోలేకపోయిందో, లేదంటే ఆ ఎడబాటును లైట్గా తీసుకోలేకపోయిందో, ఒక రకమైన డిసీజ్తో కూడా సఫర్ అయిందని మనం వార్తల్లో చూసాం. సమంత గారు చూసిన తర్వాత కూడా ఏషా ఫౌండేషన్కి వెళ్ళి మళ్ళీ అంతా సెటరేట్ అయ్యింది, ఇప్పుడు బాగానే ఉంది అనడం. మళ్ళీ రీసెంట్గా కూడా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏదో పీల్చొచ్చు అని సజెస్ట్ చేస్తే డాక్టర్లు ఒప్పుకోలేదంట. మీకున్న డిసీజ్ బట్టి డాక్టర్లు సజెస్ట్ చేస్తే ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చొచ్చు, కానీ అందరూ పీల్చడం మీరు ఎలా చెప్తారు, అలా చెప్పకూడదు అన్నట్టు కూడా ఈ మధ్యన మళ్ళీ వచ్చి 2-3 వార్తలు వచ్చాయి. సో మొత్తం మీద ఆవిడ మేబీ చైతన్య మగవాడు కాబట్టి ఓపెన్ అవ్వలేకపోయాడు. అరే చిన్న చిన్న రీజన్స్తో విడిపోయామే, అలా అవ్వకపోయిండొచ్చు, అలా అవ్వకపోయింటే బాగుండేది అని ఉంటుంది కదా ఎవరికైనా. ఏమండి, మనది తప్పు చేశామంటే
ఎప్పుడు కాకపోతే ఒక సంవత్సరం తర్వాత 10 ఏళ్ళ తర్వాత అయినా మనసుకి చివుక్కుమంటుంది. ఆత్మసాక్షి అనేది ఒకటి ఉంటుందిగా ఎవరికైనా. బయటపడకపోవచ్చు, మేబీ చైతన్య బయటపడ్డాడేమో, సమంత బయటపడలేదేమో. బయటపడాలంటే ఆమె డిసీజ్తో ఇబ్బంది పడిందంటే ఖచ్చితంగా చాలా సఫర్ అయ్యి ఉంటుంది, బాధపడే ఉంటుంది. అరే ఎంత ఇష్టపడ్డానే, ఎంత చేసుకున్నామే, ఎందుకు ఇలా జరిగింది, నేనైనా ఆ క్షణాన్ని తగ్గుండాల్సింది, లేదా తనైనా ఆ మాట అనకపోయి ఉండాల్సింది అని ఉంటుంది కదా. ఇప్పుడు సినిమాలో కూడా మీరు చూస్తుంటాం, చిన్న మాటని చినికి గాలి వల్ల అయిపోతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సఖీ సినిమా చూసారా? ఆ సినిమాలో ఎంత అద్భుతంగా ఉంటుందంటే మణిరత్నం గారి టేకింగ్. తను వెయిట్ చేస్తుంటాడు ఇంకా రాలేదని. వెయిట్ చేస్తుంటే వస్తుంది ఒక గంట తర్వాత ఆఫీస్ నుంచి. తన డాక్టర్ కదా, ఏంటి ఎంతసేపు, పెళ్ళికి ముందు చాలాసేపు వెయిట్ చేసి ఇప్పుడు వెయిట్ చేయలేమంటే అది వేరు అంటాడు. అంటే తాళం తీస్తున్న అమ్మాయి కూడా ఆగిపోతుంది. అది వేరంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరా, అప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదా, ఇంక ఒప్పుకోదనమాట. ఇంకా అందులో మాట పెరిగిపోయి ఆర్గ్యుమెంట్. ఏదో చిరాకులో ఉన్నాను అనేసరిలే వదిలే అంటాడు వీడు. తను ఒప్పుకోదు. అంటే ఇలాగా ఈ చిన్న సందర్భాలే, చిన్న మాటలే చినికి గాలి వాళ్ళలాగా అయిపోయి ఇద్దే అయిపోతాయి. మ్యాక్సిమం భార్యాభర్తలకు కూడా మీ అమ్మ నాన్న అలా చేశారులే అంటే, నన్ను ఏమని అంటున్నా, మా అమ్మ నాన్న అంటే ఒప్పుకోను అంటది అమ్మ. మరి మీ అమ్మ చేసిన తక్కువేంటి అంటది. ఇట్లాగే ఇప్పుడు భార్యాభర్తలు పెళ్ళైన వాళ్ళకి తెలుస్తుంది ఆ చిన్న దాన్ని ఏమంటే గిల్లి కజ్జాలు అనుకోవచ్చు ఒక విధంగా. కాకపోతే ఆ ఒక క్షణం అయిపోతుంది, తర్వాత ఎవరో ఒకరు మాట్లాడేస్తారు, మళ్ళీ మామూలే. కానీ నాకేం తక్కువ, బొంగులే వీడితో ఏంటి, మనకేం తక్కువ, మనం చిటికేస్తే 10 మంది లైన్లో ఉంటారు అనుకునే మనస్తత్వంకి వెళ్ళిపోయాడా? ఎవరూ సెట్ అవ్వరు. చైతన్య అనే వ్యక్తి సమంత లాంటి మరో 10 మంది చేసుకున్నా కలిసి ఉండలేడు. సమంత లాంటి వ్యక్తి చైతన్య లాంటి మరో 5గురిని చేసుకున్నా కలిసి ఉండకపోవచ్చు. లైఫ్ ఈజ్ కాంప్రమైజ్. ఆ కాంప్రమైజ్ అయితే సర్దుకుపోవడం అంటారు దాన్నే. చాలా సినిమాలో కూడా వచ్చే సర్దుకుపోవాలని. చిన్న మాట పడుగులు పోవద్దు. ఆ సర్దుకుపోతేనే సంసారం బాగుంటుంది. గొడవలు వచ్చిన తర్వాత మళ్ళీ కలిస్తేనే హ్యాపీగా ఉంటుంది. మేబీ అవేవో గుర్తొచ్చుంటాయి, ఆ స్టేట్మెంట్ ఇచ్చిండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అది చెప్పలేను. ఎందుకంటే జస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ టైంలో. మేబీ ఆమె గురించి చెడుగా చెప్పలేక, లేదంటే ఇప్పుడు లేదు అని బాధను తట్టుకోలేక ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడేమో. ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది అంటారు? తప్పేముంది? పెద్ద బద్ధ శత్రువులే రాజకీయాల్లో ముఖాన్ని బురద జల్లుకొని నోటికి వచ్చినట్టు తిట్టుకున్న వాళ్ళే ఇవాళ రాజకీయాల్లో కలిసిపోయి పని చేసుకుంటున్నప్పుడు, ఒకప్పుడు భార్యాభర్తలు కలిసినా తప్పేముంది? అందరూ ఆనందిస్తారుగా. వాళ్ళిద్దరు కలిసిపోయారా, పోలేరా బాబు, కలిసారా మళ్ళీ అని అడుగుతారు. మళ్ళీ కలిసారా అని ఎవడు అండగా. ఎవరికైనా ఆ పెయిన్ తెలిసిన వాళ్ళు ఎవరైనా హ్యాపీగానే ఫీల్ అవుతారు. కలిసినా సంతోషమే. చూద్దాం కాలం ఏమి నిర్ణయిస్తారు.